2024 10వ నెల 19వ తారీఖున ఎంఆర్ఓ మరి చంద్రబాబు అన్న ఆఫీస్కి వెళ్ళాను. బైపాస్కి పొలం సమస్య గురించి మాట్లాడతాకి అర్జీ పెట్టుకోవటానికి వెళ్ళాను. అయితే అక్కడ ఎంపీ గారు ఫోన్ చేసి ఎంఆర్ఓకి భూమి సమస్య అంట ఇలా వచ్చారు, మరి ఏంటంటే నా దగ్గర పంపించండి మేము చూస్తామని చెప్పేసి అన్నాడు ఎంఆర్ఓ. నొలకపేట ఇప్పుడు వచ్చిన కొత్త ఎంఆర్ఓ. 2024 10వ నెల 19వ తారీఖున వెళ్ళాం మేము. అయితే మా 3 కుటుంబాల్లో 7గురు వెళ్ళాం. పిలిపించి మమ్మల్ని ఎంఆర్ఓ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక 3 గంటలు, మేము 4 గంటలు కూర్చున్నాం. 4 గంటలు కూర్చోబెట్టి మమ్మల్ని రూమ్లో పిలిచి వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని పంపించేశాడు మమ్మల్ని. ఏంటంటే ఏమన్నా ఇక్కడ మాట్లాడద్దు వేయొద్దు అని చెప్పి మమ్మల్ని గదివి మమ్మల్ని బాధ పెట్టాడు. ఈఆర్ఓ అని అడిగితే ఈఆర్ఓ అన్నాడు, అంతకుముందు సర్వే చేసామంటే అది చెప్పారు. అంతకుముందు 10 సార్లు సర్వే అయ్యింది, భూమి కూడా సర్వే చేశారు, కొలతలు వేశారు, మాది అని చెప్పి అన్నారు. రికార్డులు మా పేరులోని, అడంగలు మా పేరులోని. మోసం వెళ్ళిపోయిన ఎంఆర్ఓలు మోసం చేశారు. సరే నేనేం చేశాను, మళ్ళీ మమ్మల్ని పంపించేశారు, మేము వచ్చేసాం. 2024 10వ నెల 25వ తారీఖున నైట్ పూట 7:40 టైం. నేను కాయలమ్మతో గేట్ సెంటర్లో ఉన్నా. ఈఆర్ఓ ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు పంపిస్తున్నారమ్మా, మీకు ఒక కాగితం ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. ఎక్కడున్నావంటే నేను గేట్ సెంటర్లో ఉన్నాడు, కాయలు అమ్ముతున్నాను అన్న. వచ్చి ఏమన్నాడంటే కాగితాలు చూపించి మీకు నోటీస్ ఇమ్మన్నాడు అని చెప్పేసి అన్నాడు. దేనికండి అని చెప్పి అన్న. భూమి మీకు మీ పేరు మీద లేదు అని చెప్పుకొచ్చాడు. అదేంటండి అట్ట అంటారు, 10 సార్లు సర్వే చేసి ఎంక్వైరీ చేసి కొలతలు వేసి అన్నీ చేశారు, మాదని చెప్పారు, ఇప్పుడు లేదని మీరు అంటున్నారు అని చెప్పేసి అన్న. నన్ను సంతకాలు చేయి, ఏలు ముద్దలు చేయమంటే నేను చేయనంటే సరే నన్ను కోపపడి ఈఆర్ఓ ఏం చేశాడంటే మేము చేసేది మేము చేస్తాంలే, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అని వెళ్ళిపోతే మళ్ళీ 2024 11వ నెల 22వ తారీఖు నైట్ వచ్చాడు. మళ్ళీ నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు, నాకు ఫోన్ చేయాల, ఎత్తుకుంటూ వచ్చాడు. నేను గేట్ సెంటర్లో ఉన్న కాయలు అమ్ముతున్నా. టైం 7:30 అయింది. వచ్చి నిలబడి ఏమంటే మీరు ఇక్కడే ఉన్నారా అన్నాడు. అవునండి అన్న. ఎంఆర్ఓ గారు పంపించారండి అని మామూలు నిదానం మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు 11వ నెల 22వ తారీఖు వచ్చాడు. ఆ రోజు శుక్రవారం వచ్చి మాట్లాడి మీతో మాట్లాడమన్నాడు, ఎంఆర్ఓ గారు రమ్మంటున్నారు అని చెప్పేసి అంటే మేము అన్నాము, ఏమంటే మేము ఆఫీస్కి రామండి, మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మేము రాము, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి మాట్లాడా. లేదమ్మా మీరు ఎంఆర్ఓతో మాట్లాడని చెప్పి ఫోన్ చేసి ఎవరు చేసి ఇచ్చాడు నాకు తెలియదు, ఎంఆర్ఓ మరి కాదు నాకు తెలీదు, ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నాడు. నేను 2 మాట్లాడా. సార్ చెప్పండి సార్ అన్న. అంటే భూమి సమస్య అంటే సరే మా ఈఆర్ఓకి ఇచ్చేసి అని చెప్పి అన్నాడు. ఫోను మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడంటే ఈఆర్ఓ గారు అన్నంటే మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని చెప్పి అన్నాడు. మేము బోస్మన్ సెంటర్లో ఉంటామండి, తాడేపల్లిలో అని చెప్పేసి అన్నా. సరేనమ్మా మరి పొలం కాడికి రావాలంటే మేము అన్నాం పొలం కాడికి రావండి, మేము పొలం కాడికి వచ్చాం, 10 సార్లు వచ్చాం, 10 సార్లు చూపించాం, ఇంకెన్నిసార్లు చూపించాం. గొడవలు అవుతున్నాయి, కొట్లాట అవుతున్నాయి, కేసులు అయినాయి, పట్టించుకోవట్లా మమ్మల్ని. అందుకని మేము అన్నాం, అయ్యా మా అన్నగారిని చంపేశారు, మా అమ్మగారు చంపేశారు, ఈ భూముల గురించి మా మీద మా పిల్లల మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తామని భయపెడుతున్నారు అయ్యా, చేను దగ్గర ఎట్లా జరిగింది, మా పాపను కూడా చంపేయబోయారు, ఈ రకం జరిగిందయ్యా, మేము భయపడుతున్నాం, మేము రాలేము చేను దగ్గరికి అని చెప్పేసి అన్నా. అంటే లేదమ్మా మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, మేము వస్తాం, ఎంఆర్ఓ వస్తారు మీ దగ్గరికి అని చెప్పేసి అన్నాడు. మేము బోస్మన్ సెంటర్లో ఉంటామంటే 17 వార్డులు అని చెప్పేసి అన్నా. సరే అని చెప్పేసి ఫోన్ మాట్లాడించిన చేత 2 మాట్లాడించాడు. ఇంకా తీసుకొని సరేనమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. వస్తామని చెప్పారు, రాలేదు, అంతవరకు రాలేదు. ఇది జరుగుతుంది ఇప్పుడు. నేనేం చేశానంటే 2024 11వ నెల 12వ తారీఖున నేనేం చేశానంటే మళ్ళీ అర్జీ పెట్టుకోవటానికి నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉన్నా. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆ ఆఫీస్ కాడికి వెళ్ళి మళ్ళీ అర్జీ చూపించా. నా దగ్గర ఉన్న అర్జీ తీసుకెళ్ళి చూపించి పాపను కొట్టిన ఫోటోలు కూడా, అది కూడా ఒక పేపరు ఫోటో షాట్ తీసుకొని దానికి లింక్ చేసి మా ఆధార్ కార్డు, మా పిల్లది కొట్టిన ఫోటోలు కాగితం ఒకటి,
తర్వాత మా నాన్న సర్టిఫికేటు, అమ్మ సర్టిఫికేటు, ఫ్యామిలీ సర్టిఫికేటు, పొలానికి సంబంధించిన కాగితాలు, మరి అర్జీ పెట్టుకున్న కాగితాలు ఇవన్నీ జత చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర ఇచ్చున్నా. ఇస్తే వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు సీఎంని కలిసావా, మళ్ళీ లోకేష్ బాబుని కలిసావా అన్నారు. అయ్యా నేను లోకేష్ బాబుని కలిశాను 2 సార్లు, 5 సార్లు వెళ్ళాను, 2 సార్లు కలిశాను, మరి 5 సార్లు కూడా అర్జీలు పెట్టి వచ్చాను అక్కడ అని అన్న. మరి సీఎం మరి చంద్రబాబు నేను కూడా కలిశాను అయ్యా, ఫస్ట్లోనే కలిశాను, మాట్లాడాను, మరి చూద్దాంలే అమ్మ అన్నాడు. మరి అక్కడ కూడా ఇప్పుడు 4 సార్లు కలిసి అర్జీలు ఇచ్చాను నేను. నాకు ఇటువంటి పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు ఉన్న ఎంఆర్ఆర్ విజయవాడ మమ్మల్ని బెదిరిస్తున్నాడు, పిలిపించి మమ్మల్ని వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని మమ్మల్ని బెదిరించారు. ఈ రకంగా వచ్చి మేము అక్కడ కాయలు అమ్ముతుంటే అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని వెళ్ళారు. ఈ రకం చేస్తున్నారయ్యా, మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఈ రకం చేశారు మమ్మల్ని అని చెప్పేసి నేను మాట్లాడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర నేను అర్జీ ఇచ్చే కాడ మాట్లాడి వాళ్ళు అన్నారు, సరే తీసుకొని అమ్మ మేము పంపిస్తాము, నీకు కప్పులు పంపిస్తారులే అని చెప్పేసి అన్నారు. సరే సార్ మాకు న్యాయం చేయండి సార్, మాది భూమి 5 ఎకరాల 20 సెంట్లు భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది, ఇందిరాగాంధీ టైంలో వచ్చింది మాకు ఆ భూమి. మా నాన్నగారికి మా అన్నగారికి మా ఇంటి ఇద్దరికి వచ్చింది. ఆ భూమిని మేము ఎవరో 1 సెంటు కూడా మేము అమ్ముకోవాలా. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా అమ్మగారిని బెదిరించి మా అన్నయ్యని చంపేసి ఈ భూములు కబ్జా చేశారు. చేసిన వాళ్ళు కూడా ఎవరో బాలసాని రాజేశ్వరరావు, సముద్రాల చెరుబాబు, ఈ 2 కుటుంబాలు కలిసి మా భూమిని ఆక్రమించుకొని ప్యాట్లు వేసుకొని అమ్మేశారయ్యా అని చెప్పేసి మాట్లాడా. వాళ్ళు 2019లో 2వ నెలలో కొంత భూమి అమ్ముకున్నారు, అంతకుముందు కొంత భూమి అమ్మేసుకున్నారు, మా కింద సెంటు లేకుండా చేశారు, నీళ్ళు లేకుండా చేశారయ్యా, మాకు మేము అద్దెలు కొంటున్నాము అని చెప్పేసి నేను మాట్లాడా. సరేనమ్మా మేము పంపిస్తాము, మేము మాట్లాడతాము సరే అని చెప్పేసి అనే మొత్తం ఒక 5-6 ఉన్నారు అక్కడ ఆఫీసు వాళ్ళందరూ కూడా చూసి అక్కడ వాళ్ళు నన్ను వీడియోలు తీసుకున్నారు, వాళ్ళకి కాగితాలు ఇచ్చేటట్టు వీడియోలు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా తీసుకొని మాట్లాడిచ్చారు, వాళ్ళు కూడా వీడియోలు తీసుకున్నారు నన్ను. అక్కడ మాట్లాడించి భూమి సమస్య కాబట్టి అమ్మ నీకు న్యాయం జరిగిద్ది, నీకు అన్యాయం జరగదు, న్యాయం జరిగిద్ది నీకు అమ్మ, ఏం పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడారు వాళ్ళు. అర్జీ తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా మాట్లాడి చెప్పారు, నాకు నీకు న్యాయమే జరిగిద్దిలమ్మా, అన్యాయం జరగదు, మీ భూమి మీకు ఇప్పిస్తారమ్మా, ఏం పర్వాలేదు భయపడగాకను అని చెప్పేసి మాట్లాడారు. ఇది జరుగుతుంది ఇప్పుడు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య కూడా కబ్జాల్లో ఉన్న భూముల గురించి కూడా మాట్లాడుతున్నాడు, సర్వే చేపిస్తూ ఉంటున్నాడు. మరి అందరి గురించి కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అన్నయ్య కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ అన్నీ మంచి పనులు చేస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళు చాలామంది, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, భూములు బాగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు బాగొట్టుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసి, వాళ్ళకి గవర్నమెంట్ ఎలాగైతే ఇచ్చిందో భూమి, ఆ భూమిని మళ్ళీ వాళ్ళకి స్వాధీనం చేస్తే బాగుంటుంది. మరి ఎవరి భూములు వాళ్ళకి అప్పు చేస్తే మరి బాగుంటుంది. కబ్జాదారులు ఎక్కువైపోయి రౌడీజంగా గోండాయిజం చేస్తున్నారు. మరి ఆ గోండాయిజం లేకుండా మరి అరికడితే బాగుంటుంది. మరి వాళ్ళు ఏంటంటే ఒక రౌడీజంగా గూపుని తయారు చేసుకొని వాళ్ళకి డబ్బు కట్టుకొని ఒక్కొక్కరికి 4,000 3,000 కట్టి కుర్రోళ్ళని మరి ఆడవాళ్ళని తీసుకొచ్చి మరి కబ్జాదారులు మరి భూములు ఉన్నవాళ్ళ మీద, బీదవాళ్ళ మీద దౌర్జన్యం చేసి రౌడీజం చేసి వాళ్ళని కమ్మించి వాళ్ళతో కొట్టించి ఈ రకంగా చేస్తున్నారు. ఇవన్నీ సరి తీసుకుంటే బాగుంటుంది. మరి చంద్రబాబు అన్నయ్య మరి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేనే కాదు చాలామంది ఉన్నారు, భూములు బాగొట్టుకున్న వాళ్ళు, స్థలాలు బాగొట్టుకున్న వాళ్ళు. మరి అసమంటోళ్ళు మీరు న్యాయం చేయండి, మరి న్యాయం చేసి మంచి పనులు చేయండి, మరి అరికట్టండి, లంచాలు తీసుకోకుండా చేయండి. ఇప్పుడు ఎంఆర్ఆర్లు ఉంటున్నారు, ఎంఆర్ఆర్ ద్వారా జరుగుతున్నాయి అన్నీ. ఎంఆర్ఆర్ విఆర్ఓ కానీ, సర్వే కానీ, మరి డిటి గారు కానీ, మరి ఆర్ఐ కానీ, తర్వాత మున్సిపాలిటీ కమిషనరు, జాయింట్ కలెక్టర్ గారు, మరి గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, వీళ్ళందరూ కలిసి మరి ఎస్ఐ గారు, సిఐ గారు, వీళ్ళందరినీ మీరు కంట్రోల్లో పెడితే బాగుంటుంది. అన్నీ మంచిగా జరిగింది ఎవరికైనా సరే. మరి బీదవాళ్ళు చాలామంది పోలీస్ స్టేషన్ చుట్టూ, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అలా తిరగకుండా త్వరగా పనులు అయితే కూడా చేయండి. ఎవరు భూములు అయితే పోగొట్టుకుంటున్నారో వాళ్ళ భూములు వాళ్ళకి స్వాధీనం చేపించి, మరి వాళ్ళు ఇల్లు కట్టినా కట్టిన సరే అవి కూలిసేసి మళ్ళీ సదనం చేసి ఆ భూమిని వాళ్ళకి స్వాధీనం చేస్తే బాగుంటుంది. లేని వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది పార్టీల ద్వారా పార్టీలు అడ్డం పెట్టుకొని చేస్తున్నారు ఈ పనులు. పార్టీల ద్వారా కూడా జరుగుతున్నాయి. అలా జరగకుండా చేయండి. మరి చంద్రబాబు అన్నయ్య న్యాయం చేస్తాను మేము అనుకుంటున్నాం. మరి మళ్ళీ మీరు గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, మరి చంద్రబాబు అన్నయ్య కానీ మంచి పనులు చేస్తున్నారు. ఇంకా చేయండి, మంచి పనులు చేయండి. ప్రజల్లోకి రండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజల సమస్య కనుక్కోండి. మీరు ఎవరైతే బాధలు పడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో, ఒక రౌడీ చేతుల్లో బలైపోతున్నారు చాలామంది కూడా.
అలా జరగకుండా చేయండి. ఆ రౌడీజం లేకుండా, గూండాయిజం లేకుండా కూడా అరికట్టండి మీరు. మరి కొంతమంది ఏందంటే డబ్బు అహంకారం బట్టి మరి తర్వాత ఒక రౌడిజంతో వాళ్ళు మరి పార్టీలను అడ్డం పెట్టుకొని ఆ అంట చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. అలా జరగకుండా చేయండి మరి. మరి చంద్రబాబు అనియ మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవటానికి మీరు మరి ప్రజల్లోకి రావాలి, మీరు ప్రజలతో మాట్లాడాలి, ప్రజల సమస్యలు చూడాలి. మీరు ఎవరు అర్జీలు పెట్టినా, ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య కోసం నీ కాడకు వచ్చినా మీరు చూడండి. కింద అధికారులకు మీరు చెప్పకుండా మీరు చూడండి. అసలు ఏమొచ్చినా అర్జీలు మీరు లేకపోయినా, అక్కడ లేకపోయినా, మీరు అక్కడ బయటికి వెళ్ళినా, మీరు వచ్చినాకైనా సరే ఏమొచ్చిన అర్జీలు ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారని చెప్పి మీరు కనుక్కోండి. అధికారులను కూడా కనుక్కోండి. అధికారులకు మంచి పనులు చేయమని చెప్పండి. మీరు ఎవరు కూడా అన్యాయం అక్రమాలు చేయొద్దని చెప్పండి. అన్యాయం అక్రమాలు చేసిన వాళ్ళని ఉద్యోగాలు లేకుండా చేయండి. వాళ్ళ డ్యూటీలు కూడా లేకుండా చేయండి. అసలు వాళ్ళకి అప్పుడు తెలిసి ఆ బాధ ఏంటో. ఇప్పుడు చాలామంది మేము అలాంటి ఏడుస్తున్నాం, మేము బాధపడుతున్నాం. నీళ్ళు లేకుండా రోడ్లు పడిపోయి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పనులు లేక ఇబ్బంది పడి చాలా అద్దెలు కట్టుకోలేక, మరి అప్పులు తెచ్చుకున్న కాడ వడ్డీలు కట్టుకోలేక, అప్పులు తీర్చుకోలేక చాలా యాతన పడి అసలు జీవితాల్లో కోల్పోతున్నారు. ఈ ఎంఆర్ఓ వల్ల ఎంఆర్ఓ లంచాలకు ఆశపడి మరి అన్యాయాలు అక్రాలు చేస్తున్నారు. ఎక్కువైపోతుంది, దోపిడీలు ఎక్కువైపోతున్నాయి. అసమంటే అరికట్టండి చంద్రబాబు అన్నయ్య. మరి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకే కాదు చాలామంది కూడా బాధపడతారు. అసమంటే వాళ్ళు అందరికీ మీరు న్యాయం చేయాలి. అందరం చూడండి. మీరు అందరితో మీరు మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి, ప్రజల్లోకి రండి, ప్రజలకి కనుక్కోండి. వాళ్ళ సమస్య ఏంటో మీరు కనుక్కొని వాళ్ళ సమస్యల గురించి మీరు ఆలోచించండి. మరి వాళ్ళ సమస్యలు కూడా తొందరగా తీరతాకు కూడా సహాయం చేయండి. ఏదైనా కేసులు ఉన్నా కూడా కేసులు కూడా త్వరగా తీరతాకు కూడా చేయండి. మరి కోర్టులో కూడా కేసులు ఎక్కువ నడుస్తున్నాయి. మరి సంవత్సరాల ప్రకారం నడుస్తున్నాయి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కేసులు నడుస్తున్నాయి. అట్లా నడవకుండా కేసులు కూడా త్వరగా తేలిపోయేటట్టు కూడా చూడాలి. ఎందుకంటే ఆ కేసు వేసిన కానీ ఆ మనిషి తిరిగి ఆ మనిషి చనిపోతున్నాడు. కేసు అలా ఉండిపోతుంది. అలా కేసులు కూడా కోర్టులో కూడా మరి తొందరగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు తేలేటట్టు కూడా చూడండి. కేసులు కూడా ఏం సరే అన్ని సంవత్సరాలు ఉండకుండా కూడా మరి గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. సెంట్రల్ కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరైనా సరే మంచి చర్యలు తీసుకోండి. ప్రజల కోసం ఆలోచించండి, ప్రజల సమస్యలు తీర్చండి. ప్రజల కోసం మీరు ఆలోచించి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, మరి స్థలం లేని వాళ్ళకి స్థలం ఇవ్వండి. మరి ఎంక్వైరీ చేయండి, సర్వే చేయండి. ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవో ఇల్లు అని చెప్పి కూడా సర్వే చేయండి. సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వండి. మరి సెంటు కాదు, 2 సెంట్లు కాదు, స్థాలకొండ కాకండి. ఇచ్చినా కూడా కొద్దిగా చెప్పుకోతట్టు ఉండాలి మీ పేరు. మరి ఇద్దరు గవర్నమెంట్ మరి ఇందిరాగాంధీ టైంలో ఉందంటే ఆమె భూములు ఇచ్చింది, ఇళ్ల స్థలాలు 10 సెంట్లు ఇచ్చింది, పొలాలు ఇచ్చిందామా, 2 ఎకరాల పొలాలు, 2 సెంట్లు పొలాలు ఇచ్చిందామా. మరి ఇవాళ రోజున ఎవరికి చూసినా కూడా బేదోళ్ళకి 4 సెంట్లు 3 సెంట్లు స్థలం లేకుండా పోతుంది. అసమాటిది ఉన్నవాడు ఉన్నాడే బాగుపడుతున్నాడు, కానీ లేనివాడు అడగ తొక్కుతున్నారు కిందకి. మరి లేనివాళ్ళు చూసి వాళ్ళకి ఏదో ఒక 3 సెంట్లో 4 సెంట్లో స్థలం ఇస్తే ఇల్లు కట్టుకొని వాళ్ళ కుటుంబాలు బాగుంటారు, చెప్పుకుంటారు, మీ పేరు చెప్పుకుంటారు. 5 సెంట్లు ఇచ్చినా దండగ లేదు వాళ్ళకి. బొత్తుకు లేని వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అసలు మరి వాళ్ళ ఇంట్లో 10 మంది కుటుంబం ఉంటుంది, 10 మంది ఏడ బతుకుతారు. మరి సింగిల్గా సెంట్లో 2 సెంట్లు ఉండాలంటే ఏముంటారు? కోడళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, కూతురు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, అత్తా పోతా ఉంటారు. మరి అసమంటి వాళ్ళకి మరి స్థలం 1 సెంటు 2 సెంట్లు ఏం సరిపోయింది? 4 సెంట్లు 5 సెంట్లు ఇస్తే బాగుంటుంది వాళ్ళకి. మరి ఇందిరాగాంధీ టైంలో అంతంత భూములు పంచింది, అంత స్థలాలు పంచింది. మరి ఈ రోజుల్లో 5 సెంట్లు స్థలం లేని వాళ్ళు అల్లాడిపోతున్నారు. మరి మీరు చూడండి చంద్రబాబు అని, ఆ మంచి పేరు తెచ్చుకోండి. మీరు మళ్ళీ గెలవాలని మేము కోరుకుంటున్నాము. మీకోసం మేము ప్రార్థన చేస్తాము. మరి ఆ రోజు అందరూ కలిసి మరి మాట్లాడుకొని అందరూ ఒక మాట మీద ఉండి మరి గెలిపించుకున్నాం మిమ్మల్ని. మరి గెలిచారు, మరి గెలవాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే రామారావు కుటుంబం మంచి కుటుంబం, వాళ్ళు బంధువులు, వాళ్ళు కొడుకులైనా కోడళ్ళైనా కూతుర్లైనా మరి అల్లుళ్ళైనా సరే మంచివాళ్ళు. మరి మంచి పేరు తెచ్చుకోవాలి. మరి ఎన్టీ రామారావు పేరు నిలబెట్టుకోండి. మరి చంద్రబాబు అన్నయ్య నీకు మంచి పేరు ఉందన్నయ్య, ఆ పేరు మీరు పోగొట్టుకోవద్దండి. మరి మీ కుటుంబంలో మళ్ళీ తర్వాత మరి లోకేష్ బాబు రావాలి. మరి నీవు చేయలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ లోకేష్ బాబునే గెలిపించుకొని ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాలి మేము. మరి మళ్ళీ మీరు గెలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు అన్నయ్య మీకు నమస్కారాలు.